ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సూచనలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం, లేదంటే ఉడత రూపంలో కూడా దేవుళ్ళు తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున నిద్ర లేవగానే తిరుగుతూ ఉంటారు. ఉడతను చూడడం కూడా మంచి శుభశకునం. ఇలా కాకిని కానీ ఉడతను కానీ చూడడం ఎందుకు శుభశకునం అంటున్నారు అంటే కనుక, మన పూర్వీకులు కాకి రూపంలో సందేశాలు ఇస్తూ ఉంటారు. అంటే భగవంతునికి కాకికి అనేది దగ్గర సంబంధం ఉంటుంది. అంటే కాకికి ముందుగానే తెలుస్తుంది ఈరోజు వెళ్ళి ఇంటికి ఎవరు వస్తున్నారు, దేవతలు వస్తారు అని చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారని, చుట్టాలు రాబోతున్నారని, మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మన ఇంట్లో పూజా గదిలో పూజ చేసే సమయంలో కానీ, వంటగదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాటిని బయటకు పంపే ప్రయత్నం వంటివి చేస్తారు. కానీ నిజానికి బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని, అదృష్టం కలగబోతుందని, లక్ష్మి కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి. కానీ కొందరు అంటుంటారు, మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలానే ఉన్నాయి అని. కానీ నిరాశపడవద్దు. రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా మీకు సిద్ధించబోతుంది అని తెలియజేస్తుంది ఈ సంకేతం. ఇక అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం, అలాగే గాలి ఏమి లేకపోయినా వత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం, ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని, మన పూజను వారు స్వీకరించారని తెలియజేసే సంకేతం. అలాగే నూనె పూర్తి అయిపోయినా కూడా వత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని, మన ఇంట్లో దైవశక్తి ఉంది అని తెలియజేసే సంకేతాలు. అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోయినా, అగరవత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూది, చందనం, పరిమళం, అప్పుడు అగరబత్తులు వెలిగించిన పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం. కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉంది అని తెలిపే సంకేత. అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు, లేదంటే ఫ్యాన్ వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కసారిగా ఏదో ఒక గాలి మనల్ని తాకి మన పక్కకు వెళ్ళడం మనం స్పర్శిస్తాము. అలాంటి సందర్భాల్లో అమ్మవారి మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని, మన ఇంట్లోనే ఉన్నారని సంకేతం. అలాగే వంటింట్లో ఒక్కోసారి పాలు పొంగుతూ ఉంటాయి. ఇలా పాలు పొంగితే కనుక ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది. కాబట్టి ఇలాంటి సంకేతాలన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని, మంచి మంచి విషయాలు జరగబోతాయని అర్థం. కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు 2 సంధ్యాల్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో, నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తుంటారో, అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటుంది. చూసారు కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే ఇలాంటి మంచి వీడియోస్ మీకు వెంటనే చేరుతాయి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.